తమను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని 5,000 రూపాయల వేతనాన్ని 10,000కు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు తమపై సీతకన్ను వేశారని ఆరోపిస్తూ వాలంటీర్లు చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమించబడినటువంటి వాలంటీర్ల వ్యవస్థ అయితే కనుక పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం జరిగింది. తమ ఆశించిన మేర అయితే కనుక ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందట్లేదు. ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డామని చెప్పి ఇప్పటి వరకు 4 సంఘాలుగా ఉద్యమాలు చేస్తూ ఈ వాలంటీర్లు అయితే ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు అఖిలపక్షంగా ఏర్పడి ఈరోజు విశాఖ జీవీఎంసీ వేదికగా అయితే కనుక భారీ నిరసన ప్రదర్శనకు అయితే కనుక పిలువడం జరిగింది. ఈరోజు మనం ఆ నిరసన దగ్గర ఉన్నాము. మనతో మాట్లాడడానికి అయితే కనుక ఈ వాలంటీర్ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. మేడం, గత ప్రభుత్వ హయాంలో మీరు నియమించబడ్డారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో రెట్టింపు జీతం చేస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయి? ప్రస్తుతం మీరు చేసినటువంటి నిరసన దీక్షకి కారణం ఏంటి? సార్, నా పేరు దీప్తి అండి. నేను అసోసియేషన్ లీడర్ని. అయితే గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ ఏది అంటే వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే 2,60,000 మందిని ఒకేసారి నియమించారు. ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి జీవో లేదు, జీవో లేకుండా నియమించారన్నారు. అది ఉట్టినే. ఎందుకంటే జీవో తీసుకొచ్చారు, మాకు ఇంటర్వ్యూలు అయ్యాయి, ఇంటర్వ్యూ ద్వారా మేము సెలెక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా. కాకపోతే అక్కడి నుంచి మేము ప్రతి రాష్ట్రంలో కూడా ఆ 5 సంవత్సరాలు వాలంటీర్కి పెరిగినంత వాల్యూ ఇంకెవరికి లేదండి. ఎందుకంటే కరోనా టైంలో ఒక మంత్రి కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరు బయటికి రాలేదండి. ఆ రోజు మేము బయటకు వచ్చాం. ఎవరికి కష్టం అంటే ముందుకెళ్ళాం. ఏది కావాలని మిగతా టైంలో మీరు అందరూ వదిలేయండి. రైస్ కార్డులు ఇవన్నీ సంగతి మాకు పక్కన పెట్టేయండి. మేము దాని గురించి కూడా అన్నాం. కరోనా టైంలో బయటకు వచ్చిన మినిస్టర్లు ఎవరండి, మంత్రులు ఎవరండి? జగన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ ముందుకు వచ్చి ఆ రోజు మేము పాల్గొన్నాం. చాలామంది కరోనాతో కూడా చనిపోయిన వాలంటీర్స్ ఉన్నారు. కాకినాడలో ఒక అబ్బాయి చనిపోయాడు, వైజాగ్లో ఒకరు చనిపోయారు కూడా, మా వాలంటీర్స్ చనిపోయారు. అయినా సరే మేము ఎటువంటి భయం పడలేదు. ఇంట్లో మాకు పిల్లలు ఉన్నా సరే మేము ఆలోచించలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రభుత్వ ఎలక్షన్స్ ముందే ఉగాది రోజు మీ వాలంటీర్స్ ఉంచుతాము అంటే వాలంటీర్స్ 2,60,000 మంది వీళ్ళని ముందు ఒక దీనిలోకి తీసుకొస్తే మనం గెలవగలము అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే వాలంటీర్స్కి ఒక ఎరేసారు. చేపట్టారంటే అరేయాలి కదా, 10,000 చేస్తాము, వాలంటీర్స్ ఉంచుతాము అన్నారు. ఈ చిన్న ఉద్యోగం కదండి, 5,000 జీతం 10,000 వస్తుందంటే ఎవరికైనా ఆశే, ఏ రోజైనా సరే. ఆ ఆశ మీద ప్రతి ఒక్కరు కూడా తమ వంతు చాలా వరకు చేశారు. చేయలేదని చాలా వరకు ప్రభుత్వానికి ఇచ్చేశారు. అన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఈ రోజు వరకు వాలంటీర్ గురించి మాట్లేదు. ఏదైనా అంటే రెన్యువల్ లేదు అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ అయ్యుండి రెన్యువల్ లేదంటే సిగ్గు లేదండి వాళ్ళకి. ఒక జీవో తీసుకోవాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఎలా తెచ్చారు? అప్పుడు రెన్యువల్ అంటే ప్రభుత్వానికి ఉంది కదా హక్కు. ఒక రెన్యువల్ ఒక జీవో ఏమి తీసుకురాలేరా? ఈ ప్రభుత్వం 10,000 ఇస్తానన్నారు. నువ్వు 10,000 ఇస్తానన్నప్పుడు ఏం చేయాలి? 10,000 కొత్త జీవో రావాలి. రాకుండా నువ్వు 10,000 కొత్త జీవో రాకుండా మీకు రెన్యువల్ మీకు ఎలా వస్తుంది? కొత్త జీవో తీసుకొచ్చి 10,000 ఇవ్వు. దానికి రెన్యువల్తో ఏం సంబంధం ఉంది? గత ప్రభుత్వం వచ్చేసింది, గత ప్రభుత్వం ఇచ్చేసింది, అన్ని మాయ మాటలండి. ఎవరు వీరాంజనేయులు గారు అన్నారు పెద్ద దీనిలాగా, మీకు రెన్యువల్ లేదమ్మా, మీరు ఏం భయపడద్దు, అందుకే జీతాలు లేట్ అయ్యాయి. వాళ్ళు వీడియోలు చూసుకొని కూడా వాళ్ళకి సిగ్గు రావట్లేదండి. ఈ రోజు ఇంతమంది రోడ్డు మీద పడేసి ఎందుకండి ఇది సిగ్గు లేకుండా? వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని మీద మీకు? నా పేరు వెంకట్ అండి, నేను వాలంటీర్ స్టేట్ లీడర్ని. నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు వాలంటీర్లకి అడగకుండానే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చి వాలంటీర్ అనగానే వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఒక ముద్ర వేశారు. వైసీపీ కార్యకర్తలని మీరు ముద్ర వేసేదానికంటే ముందుగా మీకు హామీ ఇచ్చేటప్పుడు తెలీదా వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అని? మీకు ఆ రోజు తెలియదా? ఏ విధంగా మీరు హామీ ఇచ్చారు? మేము మా 2,60,000 మంది వాలంటీర్లు మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే మాకు ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చి గడిచిన 9 నెలల నుంచి మాకు గౌరవ వేతనాలు లేక చాలా ఇబ్బంది పడి రోడ్లు ఎక్కుతున్నారు. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు గమనించాలి. ఈరోజు ఏదో నాకు రాజకీయం వచ్చింది, ఏదో నాకు పదవి వచ్చింది, నేను ఏదో పెద్ద హోదాలో ఉన్నానని మాత్రం అనుకోవద్దు. మిమ్మల్ని సపోర్ట్ చేసి ఈరోజు మీకు సీఎం పదవిలో కూర్చోబెట్టింది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి వాలంటీర్లకి న్యాయం చేస్తారని. కరోనా సమయంలో 2,60,000 మంది వాలంటీర్లు చేసినటువంటి సేవను అన్ని రాష్ట్రాలు గమనించి తమిళనాడులో కూడా వాలంటీర్ వ్యవస్థని జగన్ గారు లాగా తీసుకొస్తే బాగుంటుందని ఆ రోజు అన్నారు. సో ఏ విధంగా వాలంటీర్లు కష్టపడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్నైనా మీరు గమనించి వాలంటీర్లని విధుల్లోకి తీసుకొని మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలు చెల్లించి 2,60,000 కుటుంబాలని కాపాడితే నెక్స్ట్ బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
గత 9 నెలలుగా మీరు పడుతున్నటువంటి అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, అంటే జీతభత్యాలు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది? నా పేరు సంధ్య అండి. జీతభత్యాలు లేకుండా అంటే ఇప్పుడు దీని మీద ఆధారపడి 5 ఇయర్స్ కూడా మేము 5 సంవత్సరాలు కూడా ఈ వ్యవస్థ గురించి చాలా వరకు మేము కష్టపడ్డాం. కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనా వచ్చేటప్పుడు 3 సార్లు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో పిల్లలున్న పిల్లల్ని కూడా వదిలేసి మేము ఆ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళు చాలా మేము సేవ చేసాం. కానీ మేము ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం ఏంటనేది మాకు 10,000 జీతం చేసి మమ్మల్ని అలాగే ఉంచుతాము, మీ పదవుల్లో మీకు ఉంచుతామని చెప్పుకుంటూనే వచ్చారు. ఆగస్టు దాకా వీరాంజనేయ స్వామి అతను కూడా మీ పదవులు తీయట్లేదు, మీ పదవులు అలాగే ఉంటాయి అనుకుంటూనే వచ్చి ఆగస్ట్ ఎప్పుడైతే మాది రెన్యువల్ అయిపోయిందో మీ రెన్యువల్ అయిపోయింది, రెన్యువల్ చేయించలేదు, అందువల్ల మీరు లేరు అనేస్తున్నారు. మరి అలాంటప్పుడు లేరు అనేటప్పుడు విజయవాడలోని వరదలు వచ్చేటప్పుడు వాలంటీర్లు ఎలా కావాల్సి వచ్చారు? వాళ్ళు ఎలా మీరు పిలిచారు? జీతాలు వేయలేదు, మా జీతాలు చెల్లించలేదు, వేతనాలు చెల్లించకుండా కూడా ఎలా మీరు వాలంటరీ వ్యవస్థని పిలిచి విజయవాడలో వరదలు వచ్చి మునిగిపోయేటప్పుడు అందరినీ పిలిచి విజయవాడలోని వాళ్ళందరికీ వాలంటీర్ల ద్వారానే ఫుడ్ మిల్క్ అన్నీ కూడా మీరు సేవలు అందించారు కదా. అప్పుడు కావాల్సిన వాలంటీర్లు ఇప్పుడు అవసరం లేదా? ఇప్పుడు ఏకంగా లేరు, అసలు మీకు ఈ వాలంటరీ వ్యవస్థే లేదనేస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఇప్పటివరకు 4-5 సంఘాలుగా ఏర్పడి ఇండివిజువల్ ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు అఖిలపక్షంగా ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ మీ డిమాండ్లు సాధన కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా పేరు పార్వతి అండి. నేను ఒక 5 సంవత్సరాలుగా గవర్నమెంట్కి ప్రజలకే వర్క్ చేశాను. గత 5 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఒకటేంటంటే మేము చదువుకునే నిరుద్యోగులం కాబట్టి మాకు ఒక 5,000 ఇచ్చారు ఆయన. పెద్ద మనసుతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అమ్మ మీరు మాకు సపోర్ట్ చేసి ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు 10,000 చేస్తాము, వీళ్ళందరూ నా ఆడపిల్లలే, ఈ 2 లక్షల మంది, నేను మంచి భవిష్యత్తు ఇస్తానమ్మా అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసి 10,000 కాదు కదా 10 పైసలు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు, మేము రెన్యువల్ చేయలేదు అని చెప్పారు. కానీ రెన్యువల్ చేసే ముందు కానీ స్టేజ్ మీద మాట ఇచ్చే ముందు కానీ వాళ్ళకి తెలియదా ఇక్కడ అమౌంట్ లేదు, రెన్యువల్ అవ్వలేదు, ఈ వాలంటీర్లు మనం కొనసాగించకూడదని వాళ్ళకి తెలియదా? రాజకీయ పార్టీలో ఒక ప్లేస్లో కూర్చుని ఆయన ఒక తండ్రిలాగా ఆలోచిస్తే ప్రతి విషయం ఆయనకు ముందే తెలిసి ఆ రాజకీయాల్లో నిలబడి ఆ సీఎం పదవి తీసుకుంటారు. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంత అమాయకులు కదా ఈ 2 లక్షల మంది అసలు ప్రభుత్వాలే ప్రజల కోసమే ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలు ఇంతమంది రోడ్డు మీద ఉన్నారంటే ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? 7 నెలల నుంచి శాలరీస్ లేవు, ప్రతి ఒక్కరు కూడా ఇలా వీధిన పడ్డాం. ఇందులో వికలాంగులు ఉన్నారు, భర్త విధవరాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు అందరూ చదువుకుని డిగ్రీలు చదువుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి మాకు 7 నెలల జీతం వేసి మమ్మల్ని నిరుద్యోగులుగా కాకుండా మాకు కొత్త జీతాలు ఇవ్వద్దు, కొత్త ఉద్యోగాలు ఇవ్వద్దు, మాకున్న ఉద్యోగం మాకు నిల్చోబెట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ 2 లక్షల మందిని మీరు ఎంత మాట అయితే మీ నోటితో చెప్పారో ఒక సామాన్యుడిలా కాకుండా ఒక సీఎం ప్లేస్లో ఉండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మా పక్షాన మంచిగా చెయ్యండి. లేకపోతే మాత్రం మేము ఇదే ధర్నాని ఇంతకన్నా పెద్ద ఎత్తులో విజయవాడలో కొనసాగించబోతున్నాము. దానికి మీరు రెడీగా ఉండండి. సుమారు 2,60,000 మంది ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు మీద పడ్డామని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 4-5 యూనియన్లుగా ఉన్నవన్నీ కూడా ఈరోజు అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. సుమారుగా 7 నెలల నుంచి కూడా వేతనాలు లేక చాలా కుటుంబ బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి తమకి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఒకవేళ కానీ న్యాయం చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. విజయవాడలో సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఎంత ఆవేదనతో చెప్తున్నారంటే ఇప్పటివరకు ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థనందరూ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ప్రతి ఒక్కరు సుమారు 2,60,000 మంది చేసినటువంటి గత సేవలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నారు. ఒకవేళ కానీ అది సాధ్యం కాకపోతే మాత్రం ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకెళ్తామని తీవ్రంగా ప్రభుత్వానికి అయితే కనుక హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి.